హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ పచ్చిమిర్చి పచ్చడి. కూరగాయలు ఏమీ లేనప్పుడు, అలాగే కూరగాయలు కట్ చేసే టైం లేనప్పుడు ఈజీ వేలో సింపుల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే 2 టేబుల్ స్పూన్ల నూనెతోనే ఈ పచ్చిమిర్చి పచ్చడిని ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోండి. అలాగే పావు టీ స్పూన్ దాకా మెంతులు, 1 టీ స్పూన్ దాకా శనగపప్పు, 1 టీ స్పూన్ దాకా మినప్పప్పు, 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ దాకా పల్లీలను కూడా యాడ్ చేసుకోండి. ఇలా అన్నిటినీ యాడ్ చేసుకున్నాక మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక 2-3 నిమిషాల దాకా ఇలా దోరగా వేయించుకోండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యాక తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 100 గ్రాముల దాకా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. ఇలా లైట్ కలర్లో ఉండే పచ్చిమిర్చినే తీసుకోండి. కారం తక్కువగా ఉంటాయి ఈ పచ్చిమిర్చి అయితే. ఇక్కడ ఒక 15 పచ్చిమిర్చిని తీసుకొని కడిగి తుంచి ఇందులోకి యాడ్ చేసుకున్నాను. అలాగే వీటిని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా ఎర్రగా వేగేంత వరకు ఇలా 2-3 నిమిషాల దాకా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్యాన్లో అలా ఉంచేసేయండి, చల్లారబెట్టుకోండి. ఇందులోకే 2 ఇంచులంతా కడిగిన చింతపండుని యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ పోపు దినుసులన్నిటినీ ఇందులోకి యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్నాక కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇందులోకే మనం ముందుగా వేయించి చల్లార్చి పెట్టుకున్న పచ్చిమిర్చి చింతపండును కూడా యాడ్ చేసుకొని ఒక 10 నుంచి 12 దాకా వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. వీటన్నిటిని కూడా బాగా ఇలా కొద్దిగా బరకగానే మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా బరకగా మిక్సీ పట్టుకోండి, మరి మెత్తగా పట్టుకోవద్దు. ఇలా కచ్చాపచ్చగా బరకగా మిక్సీ పట్టుకుంటేనే ఈ పచ్చడి అనేది మంచి రుచిగా ఉంటుంది. పచ్చిమిర్చి పచ్చడి అనేది మనకి. ఇప్పుడు ఇందులోకే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోండి. ఉల్లిపాయ అనేది ఆప్షన్ అండి, మీకు నచ్చితేనే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఒక్క పల్స్ ఇవ్వండి సరిపోతుంది, మరి ఎక్కువగా కాకుండా ఒక్క పల్స్ ఇచ్చి మిక్సీకి తీసేయండి. అంతేనండి, 10 నిమిషాల్లో పచ్చిమిర్చి పచ్చడి అనేది మనకి ఇక్కడ రెడీ అయిపోయింది. ఇక్కడ నేను సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను పచ్చడిని. ఈజీ వేలో, అలాగే ఆయిల్ తక్కువగా, కూరగాయలు ఏమీ లేనప్పుడు ఉట్టి పచ్చిమిర్చితోనే ఈ పచ్చడిని రెడీ చేసేసుకోవచ్చు. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఆహా అనాల్సిందే, అంత బాగుంటుంది ఈ పచ్చిమిర్చి పచ్చడి అనేది మనకి. సూపర్గా టేస్టీగా అలాగే ఈజీగా చేసేసుకోవచ్చు ఈ పచ్చడిని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.